హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చక్కగా పల్లీలు బాగా వేగాలి. ఇక్కడ చూపించిన విధంగా పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 7-8 వరకు వేసుకున్నాను. చక్కగా పచ్చిమిర్చి అలాగే టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు కొంచెం సాఫ్ట్ కావాలండి. అప్పటి వరకు కూడా ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం మెత్తబడ్డాక ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకున్నానండి, అది యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి కొత్తిమీరను కూడా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. కొత్తిమీర ఇక్కడ చక్కగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది. దీనిలోకి ఒక చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం వేయించుకున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసీ అనేది మీకు చూసే యాడ్ చేసుకోండి, మీకు తగ్గట్లుగా. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చనిపప్పు 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఇంగువ 1 చిటికెడు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇడ్లీ దోశల్లోకి, అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.